వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మీ అందరికి ఇండియా నుంచి యూఎస్ ఫస్ట్ టైం ట్రావెల్ చేసిన వాళ్ళకి ఏ ఐటమ్స్ తెచ్చుకుంటే మంచిది, ఏం దొరుకుతాయి, ఏం దొరకవు, ఇవన్నీ మనం క్లియర్ గా డిస్కస్ చేసుకుందాము. సో కంప్లీట్ వీడియో చూడండి, ఖచ్చితంగా మీ అందరికి ఉపయోగపడుతుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. యూఎస్ ట్రావెల్ చేసినప్పుడు అసలు ఏం ప్యాక్ చేసుకోవాలి, ఏం తీసుకెళ్లాలి అనేసి చాలా కంగారు పడతారు కదా. సో ఫస్ట్ టైం నేను కూడా వెళ్ళినప్పుడు ఏం తీసుకెళ్తే మంచిది, ఇవి తీసుకెళ్ళచ్చా తీసుకెళ్లద్దా అనేసి నేను కూడా చాలా వీడియోస్ అవి చూసాను. సో అప్పుడు నాకు అనిపించింది, నాలాగే చాలా మంది అమ్మాయిలు ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సరే, నాకు తెలిసిన ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. మీరు కానీ నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్ నౌ. సో ముందుగా ఫస్ట్ మనం ట్రావెల్ చేసినప్పుడు మనకి ఫస్ట్ ఉపయోగపడేది ఏంటి, లైక్ కుకింగ్. సో మనకి కుకింగ్ కి ఐటమ్స్ ఎలాంటివి దొరుకుతాయి ఏంటి అనేసి, మనం ఏం తీసుకెళ్ళాలి అని చెప్పి చాలా మందికి ఉంటాయి కదా. సో ముందుగా కుకింగ్ వేర్ లో అయితే మాత్రం లైక్ ఫస్ట్ థింగ్ మిక్సీ. సో అక్కడ ఉన్నవన్నీ లైక్ బ్లెండర్స్ ఉంటాయి. మోస్ట్లీ మిక్సీ జార్స్ కూడా ఇప్పుడు ఆన్లైన్ లో గట్రా అవైలబుల్ ఉన్నాయి. సో మీరు క్యారీ చేయాల్సింది మిక్సీ వీలైతే మీరు తీసుకెళ్ళగలిగితే మిక్సీ తీసుకెళ్తే లైక్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అక్కడ ఉన్న బ్లెండర్స్ తో మనం చట్నీస్ అవి చేసుకోవచ్చు. కానీ లైక్ దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ అవి చేసుకోవాలంటే మనకి ఖచ్చితంగా మన మిక్సీ జార్ లో చేసుకోవడానికి అవుతుంది. సో మనము వెజ్ గ్రైండర్ అయితే క్యారీ చేయడం కష్టం కాబట్టి సో మిక్సీ జార్ తీసుకెళ్తే లైక్ చాలా ఉపయోగపడుతుంది మనకి. సో నెక్స్ట్ మిక్సీ జార్ లో కూడా మనకి 110 volts మిక్సీ మాత్రమే అక్కడ వర్క్ చేస్తాయి అనమాట. సో చూసుకోండి, ఇక్కడ జనరల్ గా ఇండియాలో 220 volts ఎంతో వాడతాం మనము. సో 110 volts ఉన్న మాత్రమే తీసుకోండి. సో మోస్ట్లీ ప్రీతి ప్రిఫర్ చేస్తే చాలా బాగా వర్క్ చేస్తుంది. నేనైతే మాత్రం ప్రీతి మిక్సర్ జార్ కొనుక్కున్నాను అక్కడ. సో ఇక్కడ నుంచి తీసుకెళ్దామని అనుకున్నాను. చాలా మంది చెప్పారు మిక్సీ తెచ్చుకో అనేసి, కానీ రేట్ అది ఎక్కువైపోతుంది కదా. సరే, ఇక్కడ ప్రైస్ అక్కడ ప్రైస్ కంపేర్ చేసుకొని దాన్ని బట్టి మీరు ఏది బెస్ట్ అనిపిస్తే అది చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే లైక్ స్టీల్ ఐటమ్స్ అనేవి లైక్ చాలా ప్రైసీగా అనిపిస్తాయి మనకి. సో అక్కడ స్టీల్ సామాన్లు ఏమైనా కొనుక్కోవాలంటే లైక్ మన ఊర్లో లైక్ గరిట్లు అవి లైక్ 10 రూపాయలకి, 20 రూపాయలు, 50 రూపాయలకి, 100 రూపాయలకి వస్తాయి. కానీ అక్కడ అన్ని డాలర్స్ లో ఉంటాయి. సో చాలా కాస్ట్లీగా అనిపిస్తాయి. సో మిక్సీ జార్ తో పాటు లైక్ స్టీల్ ఐటమ్స్, కుకింగ్ ఐటమ్స్ ఏమైనా గరిటెలు, ప్లేట్లు, గ్లాసులు, స్టీల్ కప్పులు ఇలాంటివి ఏమైనా స్టీల్ ఐటమ్స్ మనం కిచెన్ లో రెగ్యులర్ గా యూజ్ చేసుకునేవి తీసుకెళ్తే మంచిది. సో కుకింగ్ కి జనరల్ గా నాన్ స్టిక్ అవి అయితే అక్కడే బెస్ట్ ప్రైస్ మనకి ఆఫర్స్ లో గట్టా ఉంటాయి. సో కుకింగ్ కి నాన్ స్టిక్ ఐటమ్స్ అయితే ఇక్కడ నుంచి పట్టుకెళ్లాల్సిన అవసరం అయితే లేదు, అక్కడే చాలా బాగా దొరుకుతాయి. సో ఇంకోటి ఏంటంటే అట్లు రేకు. సో అట్లు దేశా వేసుకుంటాం కదా రేకు. సో అట్లు రేకు మీరు కానీ తీసుకెళ్ళగలిగితే చాలా బెటర్. అండ్ ఇంకోటి చపాతీ కర్ర, చపాతీ చేసుకోవడానికి అవి కూడా మనకి ఎక్కువగా దొరకవు అక్కడ. సో ఇక్కడ నుంచి క్యారీ చేస్తేనే చాలా బెటర్. అండ్ ఇంకా మనకి ఇడ్లీ, సో ఇడ్లీ అవి చేసుకోవడానికి నేనైతే చూసాను ఇండియన్ స్టోర్స్ లో మనకి అన్ని దొరుకుతుంది అయితే ఏమీ లేవు. సో ఇండియన్ స్టోర్స్ లో మనకి అన్ని ఐటమ్స్ దొరుకుతాయి, కానీ చాలా ప్రైసీగా అనిపిస్తాయి మనకి. ఇక్కడ రేట్లు చూసాక అక్కడ అవి అన్ని డబ్బులు పెట్టి కొనాలంటే మనకి కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనం తీసుకెళ్ళి ఈజీగా క్యారీ చేసే వాటిని తీసుకెళ్ళడం తప్పేమీ లేదు. సో అందుకనే ఇడ్లీ చేసుకునే ఇడ్లీ ప్లేట్స్ అవి తీసుకెళ్తే చాలా బెటర్. సో థింగ్స్ అన్ని దొరుకుతాయి కాబట్టి మనం అన్ని తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఓన్లీ స్టీల్ ఐటమ్స్, నాన్ స్టిక్ అక్కడే చాలా బెస్ట్ ప్రైస్ దొరుకుతాయి. ఇంకా మనకి కలర్లోనే అల్యూమినియం, ఐరన్ ఇవన్నీ మనకి అన్ని కాస్ట్లో అన్ని దొరుకుతాయి. సో పర్లేదు, ఇక్కడ నుంచి మనం స్టీల్ ఐటమ్స్ ఒకటి తీసుకెళ్తే సరిపోతుంది. అండ్ మిక్సీ జార్ అన్ని చెప్పాను కదా. సో ఇవన్నీ నోట్ చేసుకోండి. సో ఇది కుకింగ్ వేర్ అయితే ఇది తీసుకెళ్తే చాలా మంది. సో నెక్స్ట్ ఫుడ్ ఐటమ్స్. సో ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ నుంచి ఏమేమి ఫుడ్ ఐటమ్స్ తీసుకెళ్తే మంచిది, సో అక్కడే దొరుకుతాయి, ఇక్కడ నుంచి ఏం తీసుకెళ్తే ఉపయోగపడుతుంది అని చెప్పి చాలా మంది డౌట్ ఉండవచ్చు. సో ఫుడ్ ఐటమ్స్ అయితే మాత్రం లైక్ అక్కడ మనకి ఆల్మోస్ట్ ఇండియన్ స్టోర్స్ లో అన్ని దొరుకుతాయి. కానీ మనం ఇక్కడ నుంచి మెయిన్ గా తీసుకెళ్లాల్సింది ఏంటంటే పసుపు. సో మన పసుపు అది అయితే లైక్ మంచిగా ఉంటది కదా. సో పసుపు అండ్ దెన్ కారం కూడా అక్కడ కూడా కారం దొరుకుతుంది, కానీ మనం ఆడించుకొని ఇంట్లో వాడుకున్న కారము అక్కడ కారము డిఫరెన్సెస్ ఉంటాయి. సో కారం ఒకటి, చింతపండు ఒకటి. సో చింతపండు కూడా అక్కడ కూడా దొరుకుతుంది, కానీ అది నల్లగా ఉండి కొంచెం డిఫరెంట్ గా ఉంటది టేస్ట్ కూడా. సో మన ఇండియాలో మంచి చింతపండు దొరుకుతుంది కాబట్టి సో కారం, చింతపండు, పసుపు ఇక్కడ
నుంచి తీసుకెళ్తేనే బెటర్. అండ్ చింతపండు కూడా మొత్తం అంతా తీసేసి తీసుకెళ్ళండి, లైక్ సీడ్స్ అవి ఏమీ లేకుండా. సో సీడ్స్ అవి ఉంటే అలౌ చేయరు, మళ్ళీ చెకింగ్ అది చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకా మనము స్పైసెస్, సో బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, సో ఇలా మన బిర్యానీ సామాన్లు ఏమైనా ఉంటే అవి కూడా చాలా కాస్ట్లీ. సో అవి కూడా ఇక్కడ నుంచి క్యారీ చేయడం బెటర్. అండ్ నెక్స్ట్ మసాలా పౌడర్స్. సో మసాలా పౌడర్స్ అక్కడ దొరకందంటే ఏమి ఉండదు, సో అన్ని దొరుకుతాయి, కానీ ఇక్కడ నుంచి తీసుకెళ్తే బెటర్ ఇది. సో మసాలా పౌడర్స్ అవి లైక్ జీరా పౌడర్, ధనియా పౌడర్, చికెన్ పౌడర్, సో రసం పౌడర్. సో మీరు ఏ బ్రాండ్ వాడితే ఆ బ్రాండ్, స్పెసిఫిక్ బ్రాండ్ మీరు ఏవైనా తీసుకొని వెళ్ళచ్చు. ఇక్కడ నుంచి మసాలా పౌడర్స్ ఒకటి, ఇంకా పికిల్స్. సో మెయిన్ థింగ్ ఏంటి అంటే పికిల్స్. సో ఇక్కడ నుంచి చాలా మంది పికిల్స్ తీసుకెళ్తారు, ఎందుకంటే మనము అక్కడ ప్రతిసారి అన్ని ఒకేసారి అన్ని కుక్ చేసుకోవడానికి అన్ని మేబీ పాసిబిలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడ నుంచి వెళ్ళాక మనం అడ్జస్ట్ అవ్వడానికి కూడా టైం పట్టచ్చు. సో పికిల్స్ అవి ఉంటే ఎంతో కొంత మనం సేవ్ అవుతాము. ఇంకా పొడి, కంది పొడి, కారపొడి, కరివేపాకు పొడి, సో ఇలాంటి పొడులు కూడా తీసుకెళ్తే ఉపయోగపడుతుంది చాలా బాగా. నెయ్యి కూడా తీసుకెళ్తే బెటర్. సో నెయ్యి కూడా ఇక్కడ నుంచి మనం ప్యాక్ చేసుకొని తీసుకెళ్తే ఉపయోగపడుతుంది. గీ ఒకటి. అండ్ నెక్స్ట్ ఇంకా స్వీట్స్, స్నాక్స్. సో మనం ఏమైనా స్నాక్స్ చేసుకుంటే లైక్ గవ్వలు, చోగోడీలు, ఇలాగ ఏవైనా స్నాక్ ఐటమ్స్ తీసుకెళ్తే మనకి చాలా చాలా ఉపయోగపడతాయి. ఇంకా మిక్చర్, బిస్కెట్స్. సో బిస్కెట్స్ అయితే అవసరం లేదు, కానీ స్నాక్ ఐటమ్స్ ఏమైనా. అండ్ స్వీట్స్. సో స్వీట్స్ కూడా మనం చాలా చాలా మిస్ అవుతాం అక్కడ. సో స్వీట్స్ కూడా మనం ఎంతో కొంత లైక్ ఎక్కువ రోజులు స్టోర్ అయ్యేవి చేసుకొని తీసుకెళ్తే లైక్ మీకు చాలా చాలా మటుకు ఉపయోగపడుతుంది. సో మిగిలినవి ఏంటి అంటే లైక్ మనం ఏం తీసుకెళ్ళొద్దు. సో వెల్లుల్లిపాయలు, గసగసాలు, సో ఇలాంటివి అయితే అసలు ఎలా చేయరు మనల్ని. సో సీడ్స్ లేనివి ఏం తీసుకెళ్ళినా పౌడర్ రూపంలో ఏమి పర్లేదు. సో మిగతావి అయితే మాత్రం మళ్ళీ తీసుకెళ్తే చెకింగ్ అవి చేసి చాలా రిస్క్ అవుతుంది. సో బెటర్ నాట్ టు క్యారీ ఎనీథింగ్ విత్ సీడ్ ఐటమ్స్ లాంటివి. సో ఇంకా మనకి లైక్ అక్కడ కందిపప్పు, మినప్పప్పు, ఇడ్లీ రవ్వ, రైస్, బాస్మతి రైస్, సో ఇవన్నీ ఇండియన్ స్టోర్స్ లో దొరుకుతాయి. సో అవన్నీ తీసుకెళ్ళడం అనవసరం. మేబీ ప్రైస్ వేరియేషన్స్ అయితే ఉండొచ్చు, బట్ వెయిట్ కూడా అంటే మనం తీసుకెళ్ళినందుకు కొంత వెయిట్ మనీ కూడా ఎక్స్ట్రా చార్జెస్ పడతాయి కదా. సో దాన్ని బట్టి మీరు అరేంజ్ చేసుకొని వెళ్ళండి. సో మెయిన్ గా అయితే ఈ ఐటమ్స్ నేను ముందు లిస్ట్ చెప్పాను కదా, ఆ ఐటమ్స్ తీసుకెళ్తే చాలు, మిగతావన్నీ అక్కడ దొరుకుతాయి. సో బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కూడా మీరు ఒకవేళ అవసరమే మన కిచెన్ లోనే. సో అవి కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్తే బెటర్. ఎందుకంటే నేను అక్కడ బేకింగ్ సోడా అనుకుంటాను కొందామని చూస్తే మీకు ఒకటి లైక్ $4, $3 ఉంది. నేను షాప్ అయ్యాను, మనకి ఇక్కడ మాకు 20 రూపాయలకి 30 రూపాయలకి వచ్చేది, అప్పుడేమో అంత కాస్ట్. సో అందుకనే లైక్ బేకింగ్ సోడా తీసుకెళ్తే మంచిది. బేకింగ్ పౌడర్ కూడా బేకింగ్ ఐటమ్స్ ఏమైనా మీరు తీసుకెళ్తారంటే తీసుకెళ్ళండి. సో మెడిసిన్స్ ఏమేమి తీసుకెళ్ళాలి అంటే లైక్ మనకి అక్కడ ప్రిస్క్రిప్షన్ ఉంటే గానీ మనకి ఏ మెడిసిన్స్ ఇవ్వరు. సో ఇక్కడ నుంచి మీరు తీసుకెళ్ళినప్పుడు కోల్డ్ కి, ఫీవర్ కి, మోషన్స్ గట్రా ఏమైనా అయినా లైక్ విక్స్, లైక్ ఇలాంటి బేసిక్ మనకి ఏమైనా ఇంట్లో ట్రీట్ చేసుకుంటాం కదా, సో అలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళడం బెటర్. సో అంతా నీట్ గా ప్యాక్ చేసుకొని, ఏం ప్యాక్ చేసినా సీలింగ్ అది కరెక్ట్ గా ఉండి ప్యాకింగ్ చేసుకొని వెళ్ళండి. సో నెక్స్ట్ కాస్మెటిక్స్. సో అక్కడే అన్ని బ్రాండెడ్ మంచిగా దొరుకుతాయి. సో ఆఫర్స్ అవి ఉన్నప్పుడు సో ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం అనవసరం. కాస్మెటిక్స్ లాంటివి ఏమైనా ఉంటే స్పెషల్ గా కొనాలి అనుకుంటే మీరు ఒక పర్టికులర్ బ్రాండ్ మెయింటైన్ చేస్తే సో మీరు కొనుక్కున్నా పర్లేదు, కానీ యూఎస్ వెళ్ళడానికి కోసం స్పెషల్ గా కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే స్టిక్కర్స్, బ్యాంగిల్స్ ఇలాంటివి అయితే మీకు ఇక్కడ నుంచి తీసుకెళ్ళడమే బెటర్, అక్కడ దొరకవు మనకి. సో స్టిక్కర్స్, మనం వాడుతున్న స్టిక్కర్స్, రబ్బర్ బ్యాండ్, క్లిప్స్, టిక్స్, పిన్స్, సేఫ్టీ పిన్స్ కూడా. నాకైతే సేఫ్టీ పిన్స్ మర్చిపోయి ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు మర్చిపోయాను సేఫ్టీ పిన్స్ తీసుకెళ్ళాం. అక్కడ కొన్నాం కదా అని చూసేసరికి లైక్ అన్ని $3, $4 అలా ఉన్నాయి. సో మన ఊర్లో 10 రూపాయలకే వస్తాయి సేఫ్టీ పిన్స్, అలాంటిది అక్కడ అంత కాస్ట్ అంటే చాలా బాధ అనిపించింది. సో మనకి $3కి వెళ్తే అక్కడ మనకి దొరుకుతాయి. సో $1కి కొంచెం సో పర్లేదు, కానీ తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి తీసుకెళ్ళినప్పుడు క్లిప్స్, బ్యాండ్స్, సేఫ్టీ పిన్స్, స్టిక్కర్స్, బ్యాంగిల్స్ ఇలాంటివి ఏదైనా తీసుకెళ్ళండి. సో నెక్స్ట్ క్లోతింగ్.
సో క్లోతింగ్ అక్కడ అంతా వెస్ట్రన్ వేర్ మనకి అన్ని వెరైటీస్ దొరుకుతాయి. సో వెస్ట్రన్ వేర్ కోసం మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ట్రెడిషనల్ వేర్ శారీస్ లాంటివి మనకి అక్కడ అస్సలు దొరకవు కాబట్టి సో అలాంటివి ఏవైనా ఉంటే ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళడం బెటర్. సో ట్రెడిషనల్ వేర్ ఏవైనా ఉంటే కుర్తాస్ అండ్ శారీస్ ఇలాంటివి ఏవైనా ఉంటే ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళండి. సో రిమైనింగ్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని దొరుకుతున్నాయి. సో ఒకప్పుడులా కాదు, ఇప్పుడు అంతా మారిపోయాయి. సో అక్కడ కూడా చాలా ఇండియన్ స్టోర్స్ వచ్చేసినాయి, లైక్ ఇండియన్ ఫుడ్ వచ్చేసినాయి. సో నథింగ్ టు వరీ. మీ అందరికి వీడియో ఉపయోగపడ్డది అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఐటమ్స్ కవర్ చేశాను నేనైతే మాత్రం. సో మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ కావ్య. Click on the bell icon to get the notifications. Thanks for watching. Bye bye.